ఏం కాదు ఏం పెడతాను వడక మానదు అమ్మ పాపనలు ఆనాటి వారికి సత్యాన గడియలాయే 9 గడియలు గడిచినాయి. ఒక్కనాడు కూడా పక్షులు మర్చిపోతున్నాయి. గర్భవతి అయిన దాశివాళ్ళు నెత్తిన ముళ్ళలు కట్టి సాగర తోటలో పోయి రాకున్నాడు. అట్లా కొన్ని రోజులు గడవంగా 9 గడియలు గడిచినాడు. నువ్వేంటాను చంద్రాలకు అంటూ ఇంకా అన్నమో లేదు. నీ 10 మంది పోరాలు కన్నా ఎరికేనా నా పక్క పొడి మునిగొచ్చి నా సమితి కూడా తెలియదు. ఏదో మరి వాళ్ళు అంత ఒక్కలేరు. ఓ బిడ్డ పుట్టుడుతో ఆరాటం అని బిడ్డ పుట్టుడుతో ఓ దీనికంటారు అని ఏ సాలు వచ్చిలో ఆ సాలుగా పెట్టుకుని వచ్చిన బిడ్డ. ఓ బిడ్డ మొన్న ఈ మొగుళ్ళ పిల్లలు అందరు గుద్దనట్లా పోతారు. అందరు గుత్తనట్లా పోతారు బిడ్డ. నీ పోకపోతే ఊరు నా సంవత్సరం నన్ను పేరు నల్ల పెడతారని బిడ్డ. నేను నాటు పోయి 40 మంది పోరాలి కన్నా బిడ్డ. ఓ బాంబులు వెళ్ళినట్టే తూటాలు వెళ్ళినట్టే అనుకోవాలి నా కొడుకులు. మొన్న బిడ్డ మొన్న వినాయక చవితి రోజు 3 గంటలు లేచిన 3 చుక్కల ముగ్గు ఏ సంవత్సరం కానీ నచ్చవురా అయితే ఏం కాదు. ఏడవకని చెప్తాను నవ్వా లోపల ఏడుస్తాడు. రాలు కేసీఆర్
అయితే కానీ నువ్వు మొగోని వాడావా మొగోని వేరా మొత్తం మొగోని వేరు అదే నీ పేరేం పేరు మరి ప్రశాంత్ నువ్వు మొగోని అయితే కనుక ఆడలు డెలివరీ కాడికి వస్తావని అలా నిక్కి చూస్తాడు ఎవరెవరు కన్నారు తేరా చిన్న పోరు నీకేయాలి కానీ పోరొద్దని చెప్తా పోయి మరి అయితే పుట్టుడుతోనే ఎక్కడ ఎడతాలో పోరాలు పాడవాడ చెడవాడగంటారు ఎడతారా పోరాళ్ళు ఒక సరుపు చంపుతో క్యావ్ క్యావ్ ఎడితే మాట్లాడతారు అంతే దేవగొట్లు వేసినప్పుడు నిన్ను చో చో ఎండికొండలో నా పైన నీకేం కావాలరా నీకు ఆకలి అవుతుందా నీకు పాయి కావాలన్నా నేను ఇంత షీక్ నాగరికుడిన పాలు ఓ బిడ్డ నా పాల తోలితో ఈ ఊరు పరిశాన్ కావాలి నాగే పాలు నాగర పాలు ఉండే పాల కేంద్రానికి పోయే అక్కడ విజయ వచ్చిందా ఓ నీ దగ్గర అయ్యో కొత్త పిచ్చలు అయ్యో ఓ లంజే నీకే మెరికనే పుట్టుడుతోనే 3 నెలలు అయినప్పుడు పొద్దు 3 సార్లు మాపు 3 సార్లు తానం పోతారు కాబట్టి అవి కొత్తగా ఉంటాయి డబ్బులు ఏడాది అయినాక ఇక ఇట్లా అమ్మాడుకుంటూ దుబ్బలకు గిట్ల పోయినప్పుడు అవి పాతగా అవుతాయి ఇక మల్లికంద చేస్తారు బర్రెకు ఇలాంటి కొడుకు నాకు పుట్టినాయి అంటే మొగుడు కదా అయ్యో మొగోళ్ళు లేకుంటే అయి సిట్టి మంచిగా కట్టపాడిగా అందదు అని కట్టపడి వాళ్ళని చెప్పినా కట్టపాడి మంచిగా కట్టపాడిగా అందది మొగుళ్ళ పెళ్ళి అని ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో వారి మంచి పేరు అయితే చెడ్డ పేరు అయితే ఈనాడు పేపర్ లో పడ్డది కావాలి ప్రజలు చదివింది కావాలి ఎరికైనా ఈనాడు పేపర్ వింతలు పడుతుంది అమ్మ నీకొక బిడ్డ ఆ పిల్ల మాట బాబా కట్టుకున్న ఆడపిల్ల కాలుకోరు కన్నుండి కంటి తెప్పదాకా కన్నార చూసింది పొడి చేటి పద్దుకు పొడవంక ఉన్నది మరి ఏడిది వడివంక నాగరికి నడివంకర కొడవలికి బిడివంకర కానీ కన్న పేరు దగ్గర కొట్టు పేరు దూరం తల్లి సంబరానికి చెప్పరు మీరే కొట్టుదని అది ఇద్దరు పిల్లల తల్లినైనా
పక్షులు అడిగిపోతలే ఏడుగురు దాచాలు వెలిగింది అమ్మమ్మ ఎన్ని పనులు ఉన్నా బలాలున్నా నా చేతి ముక్కలు తినాలి అని పక్షులకు ముళ్ళే కట్టి దాని మంచి పెడుతుంది ఆ పిల్లలకు చూసి పేరు గాలికి ఉండాలి అలా చేయకండి తీసి పాలనేతులు కలిగినాడు రామ రామ కోదండ రాముడా పిల్లలు ఒక కొడుకు సైతోడు ఒక ఆడవిల్లనమ్మ ఆ మాసం ముందు ఆడవిల్లలు పుట్టారు ముందు ముందు ఒక వాళ్ళు జన్మించాలని నా అడిగినాడు వంక కొడుకులు కూడా వంట ఈ వంక నేను ఉయ్యాలి కాంత నీ ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా అలా అమ్మాలి కొడుకు పేరు అప్పబాల రాజు అన్నాడు అమ్మాని బిడ్డ పేరు రూపవాది దేవి అన్నాడు అమ్మాని బిడ్డ పేరు అప్పబాల రూపవాతి అంత పేరు ఎత్తినాడు అప్పబాల రూపవాతి అవన్నీ కొడుకు పేరు అప్పబాల వారాది బిడ్డ పేరు రూపం చక్కని రూపవాది దేవుని పేరు ఎప్పుడు పెట్టిండో రామనయ్యకు అగో సోదరం అగో ముద్దానం చేసి బ్రాహ్మణ సాగనంపంగా ఎంతో మందిని పిలిచి అన్నదానం చేస్తే నా తల్లి సుందరి పండుగ ఎందుకు అంటే ఏ మనిషికైనా ఎంత డబ్బు ఇచ్చినా నాకు సరిపోయిందనే మానవుడు లేడు ఎంత బంగారం భూములు జాగలు ఎన్ని ఇచ్చినా ఇది నాకు కాదని మానవుడు భూమి ఇది రాలేదు ఏ మనిషినైనా బంతిలో కూర్చోబెట్టి ఇస్తారేసి అన్నం పెడితే సరే నిన్న నాకు మళ్ళొక బుక్ అన్నం పెడతాను అంటే ఇక నాకు సరిపోయింది సాలు అంటాడాట అగో సాలు అనే పదార్థం అన్నదానాన్ని మించిన దానం ఏ దానం లేదంటారు ఘనంగా పండుగలు చేసినారు పెట్టించారు అందులో అల్లా కుదిరే కొడుకు పేరు బిడ్డ పేరు పిల్లల రూపు దగ్గర పేరు పేరు దగ్గర రూపకర ఉన్నది తమ్మలపడి సంతోషపడి అంత పొరుడు చేసుకున్నాడు కూడా పక్షులు మరిచిపోతలేదు
పిల్లలను అపరూపంగా కంటిలో కని బాబను చదువుకున్నది ఆ పిల్లలు తండ్రి 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలల పిల్లలు అమ్మాడుతాను ఏడాది 2 నెలల పిల్లలు కాబట్టి పిల్లలైనా పుట్టతాడుతున్నారమ్మా నడిచాడుతున్నారమ్మా బాలరాజు ఆ బిడ్డ రూపవతి చూసిన అరుగుళ్ళ మీద ఆట ఆడబట్టనమ్మా అమ్మ అంటే వింటారా రాజేరా అవ్వంటోటి మమ్మీ అమ్మ అంటోటి అన్ని ఒకటే ప్రేమక కొడుక మమ్మీ నాకు బంగారు పొలం అన్నం వేసుకొని కాయకూర ఎత్తి చిన్న మమ్మ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే నాకు పండ పెట్టి తొక్కవే మమ్మీ ఆ తాళం కొట్టినట్టు పండు పెట్టి తొక్కుకుంటాడు పో దేని కొడుక పాటే అట్లుంటది మమ్మీ ఊరు తీరు భాష నాకు బంగారు పొలం అన్నం వేసుకున్నాను ఎత్తుకొని తింటాను నిన్న నిన్న ఎవరు మొత్తం కొడుక నిన్ను పోయిందంటే ఇక్కడ అందరికంటే అరబీట్ ఎక్కువ ఉన్నాము ఎవరు మొత్తారు అంతలో అయితే తలపడి ఎత్తుకుంటాడు పో చూసిన వాడు కాసేపు ఎత్తుకుంటే ఒకడికి రెండు నా ఉట్టి కావాలంట లేకపోతే మీ అమ్మ నీ ప్రయాణం ఎక్కడికి పోనన్నారు పిల్లలు పుట్టిన కాడికి నెల తోటలలో పోలేదు ఆ తల్లి దానం వంచుతాను కానీ ఇవాళ తోటల్లో దాన పట్టుకొని దాశలు పోతారు వాళ్ళతో నేను కూడా పోతా పిల్లలారా అన్నారు అమ్మా మేము కూడా వస్తాము అన్నారు వద్దంటే నా పిల్లలు ఏమనుకుంటారు మా ఆవ మమ్మల్ని విడిచిపెట్టి మమ్మల్ని కాదని పోయి మా ఆవ ఏం తినేస్తాను అనుకుంటారు అంత ప్రేమ పాడు కూడా ఆ పిల్లలు అలా రాండి ఆకలి అయితే పిల్లలకు పండు లేవా పండు తింటే కడుపులో ఆకలి చల్లారు పండు తిన్నా అన్నం మీద ఆకలి తీరదు అంటారు ఆడవిళ్ళు అనుకున్నది